బ్రేకింగ్ న్యూస్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ప్రసాద్ బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ జరుగుతుందని తెలుసుకున్న కాసేపటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అప్పటికే వందల మంది అభిమానులు వచ్చి ఫ్లెక్సీలు చించేయడంతో పోలీసులు సైతం ఏం చేయలేకపోయారు. దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హీరో ఎన్టీఆర్ అభిమానులు 4 గోడల మధ్య కూర్చుని సారీ చెప్పడం కాదు, ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చచెప్పి పోలీసులు క్యాంప్ ఆఫీస్ నుంచి పంపించేశారు. అయితే మరోసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యే ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు. వాళ్ళు సహకరించట్లేదు కాబట్టి ఇదికైందన్న. వాళ్ళు సహకరించింది వేరే ఆంధ్ర రాష్ట్రం ఓన్లీ ఆంధ్ర లారీలు వస్తారు. దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా మాట్లాడినారు, బూతులు మాట్లాడినారు. అది మంచి పద్ధతి కాదని మేము కానీ టీడీపీ నాయకులే, మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేశాం. మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం, కో కన్వీనర్గా అన్నింటిలో పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. క్షమాపణ చెప్పారు ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని. వాయిస్ ఆయనది కాదంటున్నారు. 100% వాయిస్ ప్రసాద్ అన్న గారిదే. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరూ ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే విషయం అయితే కాదు. దయచేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి సద్దుమణిగిందా? పోలీసులు అక్కడ అభిమానులకు నచ్చ చెప్పారా? ప్రసాద్ దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రియా, ఏదైతే ఉందో జూనియర్ వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు, ఇది ఎమ్మెల్యే దగ్గుబాటు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దనే చూడొచ్చు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం నుంచి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారంతా క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి. అలాగే ఏదైతే ఉందో పోలీసుకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా చింపివేయడం జరిగింది. చూడొచ్చు, మొత్తం ఈ రోడ్డుకి ఇరువైపులా ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఫ్లెక్సీలు కూడా మొత్తం ధ్వంసం చేశారు. అలాగే
పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తం దగ్గుబాటి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీని మొత్తం చింపివేసిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో తనకి రాజకీయ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా అనంతపురంలో చోటు తీసుకుంటున్న పరిణామాలు ఇందుకు కారణమని అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి వీడియో ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ వీడియోలో ప్రధానంగా కూడా ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం తాను హైదరాబాద్లో ఉన్నానని స్వయంగా అనంతపూర్కి వచ్చిన తర్వాత తాను అభిమానులతో కలుస్తానని చెప్పి కూడా ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రియా ఎమ్మెల్యే దగ్గుబాటికి సంబంధించి గత 10 రోజులుగా వివాదాస్పదం నడుస్తుందని చెప్పొచ్చు. ఇటు అనంతపురం నగరంలో ఏదైతే అనంతపురం అర్బన్లో జరిగిన ప్రతి ఇష్యూ వెనుక ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఉన్నారంటూ వివాదాస్పదం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు ల్యాండ్ సెటిల్మెంట్తో పాటు భూ కబ్జాలు అలాగే మిగిలిన అంశాలపైన కూడా ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా వాటు సినిమా రిలీజ్ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుత్తా ధనంజయ నాయుడుతో ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలుగా చెప్తున్న వ్యాఖ్యలు అయితే వివాదాస్పదమయ్యాయి. సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన గుత్తా ధనంజయ నాయుడుతో మాట్లాడినట్లు అయితే ఆడియో వైరల్ అవుతుంది. అయితే ఈ ఆడియోకి సంబంధించి మొత్తం మార్ఫింగ్ చేస్తారు. తన కుట్రలో భాగంగానే వీడియో కూడా బయటకు వచ్చిందని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపుగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలు మొత్తం చించివేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియా శ్రీనివాస్, అయితే ప్రస్తుతం అక్కడ అంటే అభిమానులు 4 గోడల మధ్య సారీ చెప్తే సరిపోదు, ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఫ్యాన్స్ ఉన్నారా? పోలీసుల భద్రత అక్కడ ఏ విధంగా ఉంది? ప్రియా ప్రస్తుతానికి అయితే చూడొచ్చు మన క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు ఉన్నారు. పోలీసు బందోబస్తు కూడా ఉన్న పరిస్థితి. బయట కూడా ఏదైతే ఉందో ఫ్లెక్సీల వద్ద కూడా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ప్రస్తుతం అయితే క్యాంప్ ఆఫీసుల వద్ద అనుచరులు కూడా ఎమ్మెల్యే దగ్గుబాటికి సంబంధించిన అనుచరులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాడు. తాను హైదరాబాద్లో ఉన్నానని హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత అభిమానులతో కలిసి బహిరంగ క్షమాపణ కూడా చెప్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికీ ఒక వీడియో రూపంగా అయితే ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పాడు. అయితే అలా కాకుండా డైరెక్ట్గా నేరుగా బహిరంగానే తమకు క్షమాపణ చెప్పాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలియకుండా ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలుగా చెప్తున్నాను. ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకు మనకినా జూనియర్ గానే ఆపిస్తున్నా ఇప్పుడు ఎందుకు కానీ మనకు నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా మనం సార్ గురించి మాట్లాడతారు. నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు సినిమా ఆడదు. నమస్కారం, నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది.
నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపూర్ లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం